ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనం ఎంత కష్టాల్లో ఉన్నప్పుడు నా బంధువులు రాలేరు, నా తోడుబుట్టువులు రాలేరు, నాకు ఎవ్వరు రాలేరని అనుకోవద్దు. ఎందుకంటే రావాలనుకునే వాళ్ళు వస్తారు, వద్దు అనుకునే వాళ్ళే రారు. అలాంటప్పుడు మనం ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మన ధైర్యం మీదే మనం ఆధారపడాలి. ధైర్యం ఎప్పుడు కోల్పోకూడదు. ధైర్యం కోల్పోతే నిరాశకు గురవుతాం. నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, మనకి ఎవరు తోడు ఉన్నా లేకపోయినా దేవుడు మాత్రం ఖచ్చితంగా మన తోడు ఉంటారు అని మనం బలంగా నమ్మితే దేవుడు మనకు ఏ దారి నడవాలో ఏ దారి నడవకూడదు, తప్పుడు దారి మీరు ఎంచుకోకూడదు, మంచి దారిని ఎంచుకోవాలని దేవుడు మనకు దారి చూపిస్తాడు. కానీ మైండ్ ఒక్కొక్కసారి ఎటు వెళ్తామో మనకి తెలియదు, కానీ అది కరెక్ట్ కాదు. ఎంత కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనం మంచి దానికే ఎంచుకోవాలి, మంచి దారిని ఎంచుకోవాలి. అప్పుడే మనం సరైన దారిలో నడుస్తున్నాము అని మనతోని గొడవ పడే వాళ్ళకు పడదు. ఎందుకంటే వీళ్ళు ఎంత కష్టాల్లో ఉన్నా మనకు వినడం లేదని వాళ్ళకు మనము నచ్చం. ఎందుకంటే న్యాయంతో బతికే వాళ్ళు ఎవరికి నచ్చరు. నచ్చకపోయినా వాళ్ళకి నచ్చాలని మనకేమీ లేదు. మన పిల్లల కోసం ఏ తల్లి తండ్రి అయినా కానీ మన వాళ్ళ కడుపున పుట్టిన పిల్లల కోసం పోరాడాలని అనుకుంటారు. 10 మంది బాగుపడాలి అని అనుకుంటాం. నేనైతే 10 మంది బాగుపడాలి, నాకు చెడు చేసినా పర్లేదు, మా దేవుడు చూసుకుంటాడు, కానీ వాళ్ళు బాగుండాలి, వాళ్ళందరిలో నేను బాగుండాలని కోరుకునేదాన్ని నేను. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ధైర్యాన్ని కోల్పోవద్దు. నా తోడు ఎవరు లేరు, నేను అందరికీ చూశాను, నాకెవరు చూడట్లేదని మీరు అనుకోవద్దు. ఆ దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడు ఉంటాడు. దేవుడు లేకపోతే మనం లేము. అది నేను చాలా బలంగా నమ్ముతాను. నేనైతే ఎవరి మీద ఆధారపడను. నా ధైర్యం నా పోరాటం అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఎవరు తోడు లేనప్పుడు నిరాశకి చెంది గురి కావద్దు. నేనున్నాను, నా ధైర్యం ఉంది అని నమ్మండి. ఎవ్వరు తోడున్నా లేకపోయినా మనం చేస్తాం. వాళ్ళు మాట వరుసకే ఉంటారు. పెట్టేది మనమే, చూసుకునేది మనమే. అలాంటప్పుడు మనం ధైర్యాన్ని అస్సలు కోల్పోవద్దు. ధైర్యంతోనే ఉంటే మనం ఏ పనైనా చేయగలుగుతాం. దేవుడి మీద విశ్వాసం ఉంచండి, ముందుకు సాగండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.